ఎటుపోయినను శ్రమ పడుచున్నాను, ఎటుపోయినను అపాయములలో ఉన్నాను, ఎటుపోయినను తరమపడుచున్నాను, ఎటుపోయినను పడద్రోయబడుచున్నాను. నశించు వారము కాము, దిక్కులేని వారము కాము, ఇరికింపబడిన వారము కాము, ఉపాయము లేని వారము కాము అని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క శ్రమలను తను సమర్థించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే శ్రమలు వారికి సంభవించినప్పుడు వారు ఎలాంటి దృష్టితో చూస్తున్నారు అంటే 10వ వచనంలో యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే, యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోచున్నాము. చూసారా దేవుని బిడ్డలారా, వారి యొక్క శరీరములో యేసు యొక్క మరణానుభవము, ఆ యొక్క మరణ యాతనలో, ఆ శ్రమలలో యేసు ప్రభు వారు ఎంత వేదన పడ్డారో ఆ వేదన అంతా మేము భరించుటకు ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ఎప్పటికైనా మేము ఇలాగ భరించుకుంటూ వెళ్తూ ఉంటుంటే యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే, చివరికి జరిగేది ఏంటండి? యేసు యొక్క జీవము, యేసులో ఉన్న జీవము, యేసులో ఉన్నటువంటి యేసు నామములో ఉన్న అధికారము వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే మేము పోవుచున్నాము అని స్టేట్మెంట్ ఇస్తున్నారు అపోస్తలుడైన పౌలు. అందుకే శ్రమలు వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు యేసు యొక్క మరణానుభవములోనే నేను పాలు పొందుకుంటున్నాను అనే తృప్తితో నువ్వు కొనసాగి వెళ్ళిపోవలసి ఉన్నది. ఎందుచేతనంటే యేసులో ఉన్న జీవము నీలో చివరికి ప్రత్యక్షపరచబడు వరకు నువ్వు నడుస్తూనే ఉంటావు. అలా కానీ దేవుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఎటుపోయి నేను శ్రమ పడుచున్నాము కానీ ఇరికింపబడము, అపాయంలో ఉన్నాము, ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్న దిక్కు లేని వారము కాము, పడద్రోయబడి నేను నశించిపోవరము కాము. ఇవన్నీ యేసు కొరకు, యేసు శ్రమానుభవము మాలో మేము అనుభవించుటకు ఇష్టపడుతున్నామని వారు ఎలాగూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. నీవు కూడా నీ జీవితంలో శ్రమలు కలిగినప్పుడు, నిందలు, అవమానాలు, వేదనలు, నిరాశ, నిస్పృహలు కలుగుతున్నప్పుడు, నువ్వు చేయని దానికి నింద అనిపిస్తున్నప్పుడు, నువ్వు చేయని దానికి నేరాన్ని అనిపిస్తున్నప్పుడు, నీకు సంబంధం లేని దాని కొరకు నువ్వు దూషించబడుతున్నప్పుడు నువ్వు అనుకోవాలి, యేసు యొక్క మరణానుభవమే ఇది నేను అనుభవిస్తున్నది. చివరికి జరిగేది ఏంటంటే యేసు యొక్క జీవము కూడా నా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే ఇదంతా జరుగుతుంది అని నువ్వు ధైర్యం తెచ్చుకోమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అంతేకాదండి, 12వ వచనం కావున 11వ వచనం ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాము. వీరు సజీవంగానే ఉండి మరణానికి అప్పగించబడుతున్నారని చెప్తా ఉన్నారు. అంటే ఇక అన్ని విషయాల్లో కూడా వీరు ఇంక మరణించిన వారు ఎలాగైతే చలనం లేకుండా ఉంటారో, మరణించిన వారు దేనికి ప్రతిస్పందన లేకుండా ఉంటారు కదా, అలాగే పాపం విషయంలో కానీ, తిరిగి దూషించడం విషయంలో కానీ, ఈ లోక విషయాల్లో కానీ, సాతానికి ఏ విషయంలో కానీ, అంధకార సంబంధమైన విషయాలు, ప్రతి విషయంలో కూడా అనుదినము దేవుని నిమిత్తము మేము ఆ యొక్క అవమానాలను భరించుకుంటూ, నిందలను భరించుకుంటూ, వేదనలను భరించుకుంటూ, సమస్తాన్ని భరించుకుంటూ దినదినము మేము ప్రభు కొరకు మరణమునకు అప్పగింపబడుతున్నాము అని అపోస్తలుడైన పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నారు లేఖనం ద్వారా. దేవుని బిడ్డలారా, చివరికి ఏం జరగబోతుంది? చివరికి ఏం జరగబోతుంది? 15వ వచనము మనం చూస్తున్నట్లయితే అదే అధ్యాయంలో మనం చూద్దాం. 14-15 కలిపి ఉంటుంది. విశ్వసించితిని కనుక మాట్లాడి తిని అని చెప్తా ఉన్నారు అపోస్తలుడైన పౌలు. ఆ విధంగా నేను విశ్వాసం ఉంచుతున్నాను.
దేవుని యొక్క జీవము నాలో ప్రత్యక్షపరచబడుతుంది చివరికి అని నేను విశ్వాసం ఉంచుతున్నాను. కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏమని? దేవుని బిడ్డలారా, విశ్వసించింది కనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమే. ఈ విశ్వాసము కలిగిన ఆత్మగలవారమే ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన మీదట నిలబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. దేవునికి స్తోత్రం. చివరికి జరిగేది ఏంటంటే ఆ విశ్వాసము ద్వారా ఇలాగ మేము విశ్వసిస్తున్నాం కాబట్టి దేవుని వాక్యం లేఖనాలు ఎందు ఇలాంటి విశ్వాసం మేము కలిగి ఉన్నాము కాబట్టి ప్రభువైన యేసుని లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపుతాడు అనే నిరీక్షణ కలిగి ఉన్నారట. మీరట్టి నిరీక్షణ కలిగి ఉన్నారా? శ్రమలలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ శ్రమలు భరించిన తర్వాత ప్రభువైన యేసుని లేపినవాడు నన్ను కూడా లేపుతాడు. ప్రభువైన యేసు జీవము నాలో ఉంటుంది. చివరికి నేను ముడతైనా మచ్చైనా లేనిదానిగా దేవుని ఎదుట, ముడతైనా మచ్చైన నిందైనా లేనివానిగా ప్రభు ఎదుట నేను విశ్వాసం ఉంచితిని గనుక ప్రభు ఎదుట నిర్దోషంగా నిలబడతాను. ప్రభువుని లేపిన ఆత్మ, దేవుని ఆత్మ నన్ను కూడా లేపుతుంది అని విశ్వాసం ఉంచి లేఖనాల యందు నువ్వు నమ్మిక ఉంచు. లేఖనములు నమ్ము, లేఖనాల యందు నమ్మిక ఉంచు. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీకున్న శ్రమలు, వేదనలు, బాధలు, నిందలు అన్నీ కూడా యేసుక్రీస్తు శ్రమానుభవంలో నువ్వు కూడా పాలు పంచుకోవడానికి ఆయన నిన్ను పిలిచాడు అని నమ్ము. దేవుని బిడ్డ విశ్వాసం ఉంచు. ఆయనతో కూడా లేపబడతావు. ఆయనతో కూడా లేపబడే పరలోకంలో ఆయన సింహాసనం ఎదుట, ఆయన దూతలు ఎదుట, అందరి ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని నువ్వు కొనియాడబడతావు. నిత్య రాజ్యంలో నీకు దేవుడి సహవాసాన్ని అందిస్తాడు. అట్టి విశ్వాసము